స్పందన సభ్యులకు నమస్కారం. నా పేరు కలవల గిరిజారాణి. స్పందన వార్షికోత్సవ పత్రిక కోసం నేను రాసిన ఈ కథ పేరు రోజాయి. కథ రచన చదువుతున్నది నేనే. కథలోకి వెళ్దాము. రేకుల తలుపు తీసుకుని బయటకు వచ్చింది మునెమ్మ. చలిగాలి రివ్వున తగిలేసరికి ఒక్కసారిగా వెన్నులో నుండి వణుకు పుట్టింది. చస్, ఏంది చలి ఇట్టా సంపుతోంది? నోట్లో పళ్ళని టకటకలాడిస్తూ అంది. చీర కొంగు తీసి భుజాల మీదుగా కప్పుకుంది. చలిని ఆపడానికి అదేమన్నా కాశ్మీర్ శాలువానా, లేకపోతే మెత్తని ఊలుకోట? అతుకులు పడిన పాత నూలు చీర అది. శరీరాన్ని పూర్తిగా కప్పడమే గొప్ప, ఇంకా చలిని ఆపడం కూడానా? కొంగు మెడ మీదుగా కప్పుకుంటే ఏదో చలిగాలి తగలదు అనే భ్రమ మాత్రమే మునెమ్మది. తలుపు తీసిన ఈ కాసేపట్లోనే ఇదే సందనుకుని తలుపు సందులోంచి లోపలికి కూడా పాకింది కాబోలు పాడు చలిగాలి. ఓసే మునెమ్మ, తలుపేయవే, చలి సంపెత్తాంది. ముసలి అత్త గోనె సంచిలో ఇంచుమించుగా దూరిపోయి కాళ్ళు డొక్కలోకి మునగదీసుకుని వణుకుతూ అంది. అదాటున చూస్తే కనుక ఏదో గోనెమూట ఆ మూలన పడేసినట్టు అనిపిస్తోంది. పాపం అత్తమ్మ చలిగాలికి అల్లల్లాడిపోతోంది. గోతంలోంచి తలని మాత్రం నెమ్మదిగా బయటపెట్టి, అది కాదేమో నెమ్మ, జీతం డబ్బులు రాగానే ఓ దుప్పటి కొనొచ్చు కదే, చలికి సస్తున్నాను కదా. ఇది నువ్వు చెప్పడానికి నేను వినడానికి బాగానే ఉందత్తా. నా జీతం మన తిండి గింజలకి, ఈ రేకుల కొంప అద్దెకి, నీ రోగాలకే కనా కష్టం అయిపోతుంది. పైసా కూడా మిగలదు. నీకు తెల్దా ఏటి? ముడుచుకుని పడుకో, అత్తను కసిరింది మునెమ్మ. అంతే, మళ్ళీ మరో మాట ఎత్తకుండా తాబేలు తన తలకాయని డిప్పలోకి లాక్కున్నట్టు గోనె సంచిలోకి తలను దూర్చేసుకుంది అత్తమ్మ. ముసల్దాన్ని అలా కసిరినందుకు మునెమ్మకు తన మీద తనకే కోపం వచ్చింది. కానీ అంతకంటే ఏం చేయగలదు? చలికి ఆగే గట్టి దుప్పటి కొనాలంటే 500 ఉండాలి. జీతం 2000 వచ్చినా తిండి తిప్పలు, రోగాలు, రొస్టులు వీటికే అయిపోతాయి. పోనీ తను పనిచేసే చోట అడ్వాన్స్గా కొంత డబ్బు అడిగి తీసుకుందామంటే ఆ రోజే అమ్మగారు ఖరాఖండిగా చెప్పేసింది, ఏ నెల జీతం ఆ నెలే తీసుకోవాలి, ముందుగా డబ్బులు అడగవద్దని, అడిగినా తాను ఇవ్వనని చెప్పేసింది. ఆ అమ్మగారి అత్తగారు మంచంలో ఉన్నారు. ఒకవేళ ముందుగా జీతం డబ్బులు అడ్వాన్స్ తీసుకుంటే ఏ క్షణానైనా ఆవిడ పోతే ఆ డబ్బులు వసూలు చేసుకోవడం కష్టమని ముందస్తుగా డబ్బులు ఇవ్వనని ఖరాఖండిగా చెప్పేసింది ఆ అమ్మగారు భువనేశ్వరమ్మ. పెద్దమ్మగారికి అన్ని పనులు చేయడానికి మునెమ్మను పెట్టుకున్నారు. పొద్దున్నే 7ంటికి వెళ్ళి డైపర్ మార్చి, పళ్ళు తోమించి, ఒళ్ళు మొత్తం తడిబట్టతో శుభ్రం చేసి, నైటీ పక్కబట్టలు మార్చాలి. ఆ తర్వాత జావ తాగించి మందులు వెయ్యాలి. మధ్యాహ్నం మజ్జిగ అన్నం మెత్తగా మిక్సీలో వేసి స్పూన్తో పెట్టాలి. ఆవిడ పరిస్థితి చూడబోతే ఇంచుమించు ఆఖరి రోజుల్లోనే ఉన్నారు. ఆవిడ కానీ పుట్టుక్కున నూకలు వదిలేసిన మరు నిమిషం ఆ ఇంట్లో ఇక తనకి పని ఉండదు. మరో పని ఎప్పుడు ఎక్కడ దొరుకుతుందో తెలీదు. అందుకే రోజు పనికి వెళ్లే ముందు పెద్దమ్మగారిని ఇంకా కొన్నాళ్ళు ఉంచు భగవంతుడా అని దేవుడికి దండం పెట్టుకునేది మునెమ్మ. తన యజమానురాలు భువనేశ్వరి మాత్రం తన అత్తగారు ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అన్నట్టు చూసేది. ఆ మాటకు వస్తే మునెమ్మ అత్త కూడా అదే పరిస్థితిలో ఉంది. కానీ మరీ అధ్వాన్నం మాత్రం కాదు. ఏదో కాస్త లేచి తన పనులు చూసుకుంటుంది. మాట తిండి వరకు పర్వాలేదు. కానీ చలికాలంలో మాత్రం ఆయాసంతో రొప్పుతూ, ఎగూపిరి తీసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ బాధ భరించలేక నాకు సావైనా రాదేమే మునెమ్మ అంటూ ఉంటుంది. చలిగాలి తగలకుండా వెచ్చని రొజాయి కప్పితే ముసల్దానికి హాయిగా ఉండవచ్చేమో. కానీ మునెమ్మకు ముసల్దానికి ఒంటి మీదో చీర, దండాన మరో చీర తప్పితే మరో గుడ్డముక్క ఆ గుడిసెలో కనపడదు. మునెమ్మ చిన్నప్పుడే తల్లి తండ్రి చచ్చిపోయారు. దాంతో దిక్కులేని పసిదాన్ని మేనత్త చేరదీసి పెంచి తన కొడుకు కోటిగాడికిచ్చి చేసింది. మునెమ్మ అంటే ఇష్టం లేని కోటిగాడు చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి పారిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు మాత్రం కోటిగాడు పుడుగులు అమ్మే సుబ్బుల్ని లేవదీసుకుని తిరుపతి పోయాడని, అక్కడ ఇద్దరూ కలిసి బజ్జీల బండి పెట్టుకున్నారని అంటూ ఉంటారు. ఏదైనా కానీ మునెమ్మ మొగుడి మీద ఆశ వదిలేసుకుని ఆ మేనత్త బాధ్యత తన మీద వేసుకుని
చంటి పిల్లలాగా చూసుకునేది. కూలి పని చేసుకుంటూ అత్తని పోషించేది. ఆ కూలి పని చేసే చోట మేస్త్రి మునెమ్మని తన యజమాని తల్లికి సపర్యలు చేయడానికి కుదిర్చాడు. ఏడాది నుంచి మంచాన పడ్డ ఆ పెద్దావిడ సేవలు చేస్తూనే ఉంది మునెమ్మ. గట్టిగా గాలి పీల్చుకుని, అత్త, నూకల గంజి కాచి పెట్టాను, లేచాక తాగు. ఎండొచ్చాక కాసేపు బయట కూర్చో. సాయంత్రం వచ్చాక మళ్ళీ ఏడిగా గంజి కాచి పోస్తా. నే పనికి పోతున్నా. ఈరోజు అమ్మగారు జీతం డబ్బులు ఇస్తే ఎట్టొట్ట నీకు రగ్గు కొని తెస్తాలే, కప్పుకుందు గాని. మన ఖర్చులు మనకి ఎప్పుడూ ఉండేవే, పర్లేదులే అంటూ రేకుల తలుపు గట్టిగా దగ్గరికి చేరేసి బయలుదేరింది మునెమ్మ. దారి పొడుగునా పెద్దమ్మగారి గురించి ఆలోచిస్తూ నడవసాగింది. రోజు తను చెప్పే కబుర్లంటే పెద్దమ్మగారికి చాలా ఇష్టం. ఇష్టం అనే కన్నా మునెమ్మ తప్ప ఆవిడను పట్టించుకునేది, పలకరించేది ఎవరూ లేరు, రారు. కాబట్టి మునెమ్మ అంటే ఆవిడికి ఇష్టం. రోజు ఆవిడ పనులన్నీ చేస్తూ ఏదో ఒక ముచ్చట్లు చెబుతూ ఉండేది. చలికి ఆగలేని తన అత్త గోనె సంచిలో ముడుచుకుని ఎలా పడుకుంటుందో చెప్పేది. తన మాటలు విని, అయ్యో పాపం, ఇదిగో ఈ రొజాయి మీ అత్తకు ఇయ్యి, నేను అసలు కప్పుకొనేలేదు, నా మనవడు ఇచ్చాడు అని ఎన్నిసార్లు అనేవారు. అమ్మగారికి తెలిసిందంటే చంపేస్తారు, వద్దమ్మా అనేది తను. అలాంటి మెత్తటి రొజాయి గనక తన ముసలిది కప్పుకుంటే మళ్ళీ చలిగాలి చంపుతోంది అని అననే అనదు. అయినా అంతటి ఖరీదైన రొజాయి తమలాంటి వారి దగ్గర ఉండాలని కోరుకోవడం కేవలం ఆశే అవుతుంది. ఇలాంటి ఆలోచనలతో మలుపు తిరుగుతుండగానే పెద్దమ్మగారింటి దగ్గర కనబడిన జనాలని, ఇంటి ముందు షామియానా చూసి గుండె దడదడలాడింది. లోపలికి వెళ్ళగానే సెక్యూరిటీ గార్డు యాదగిరి, ఏంది మునెమ్మ ఇంత ఆలస్యంగా వచ్చావు అన్నాడు. చలి కొరికెత్తోందన్నా, అందుకే ఇంకా ముందు రాలేకపోయాను. పెద్దమ్మగారు ఎట్టా ఉన్నారు? ఈ జనాలేంది? ఆ బయట షామియానా వేశారేంటి? ఆత్రంగా అడిగింది. ఇంకెక్కడి పెద్దమ్మగారు, రాత్రి నిద్రలోనే పోయారు. పోయి చూడు పో, అమ్మగారు ఇందాకటి కాడి నుంచి నీకోసమే చూస్తున్నారు అన్నాడు యాదగిరి. ఆ మాటకి మునెమ్మకి పై ప్రాణాలు పైకే పోయాయి. ఏందన్నా, నువ్వు చెప్పేది నిజమేనా అంటూ ఒక్క ఉరుకున లోనికి పరిగెత్తింది. హాలు నిండా జనం. అగరువత్తల వాసన హాలు నిండా అలుముకుని ఉంది. జనాలను తప్పించుకుని వెళ్ళి చూసింది. ఐసు పెట్టెలో పెద్దమ్మగారు హాయిగా నిద్రపోతున్నట్టు కనిపించారు. వచ్చిన వారందరూ పూలదండలు తెచ్చి ఐసు పెట్టె మీద వేసి దండం పెట్టుకుంటున్నారు. మునెమ్మకి దుఃఖం ఆగలేదు. రోజు తన కోసం ఎదురు చూస్తూ అన్ని సేవలు చేయించుకునేందుకు సిగ్గుపడిపోతూ తప్పనిసరి చేయించుకునే పెద్దమ్మగారు ఇప్పుడు నిస్తేజంగా అలా అచేతనంగా పడుకుని ఉండడం చూసేసరికి మునెమ్మ భోరుమంది. ఆ కాలనీవాసులు, అయ్యగారి స్నేహితులు ఒక్కొక్కరు వచ్చి అమ్మగారిని చివరి చూపు చూసి వెడుతున్నారు. వచ్చిన అందరితోనూ, రాత్రి మా అత్తగారు పడుకునేదాకా పక్కనే ఉన్నానండి. రోజు నేను రామాయణం చదివి వినిపిస్తాను. నిన్న కూడా అలాగే రామాయణం విని నెమ్మదిగా నిద్రపోయారు. కానీ అదే ఆఖరి నిద్ర అవుతుందనుకోలేదు. అమెరికా నుంచి మనవడు తెచ్చిన రొజాయి కప్పుకుని పడుకున్నారు. అదంటే ఎంత ఇష్టమో. మేమందరం 24 గంటలు చుట్టూనే ఉండేవాళ్ళం. ఎప్పుడు ఇలా అయిందో గమనించనే లేదు. ఇంతలో ఇలా మాయమైపోతారని ఊహించలేదు. భువన భువన అంటూ ఒకటే కలవరించేవారు నన్ను అంటూ భువనేశ్వరి రాని కన్నీళ్లను తుడుచుకుంటూ చెబుతున్న మాటలు విని మునెమ్మ అవాక్కయింది. ఎంతలా నాటకాలు ఆడుతోందా? అసలు పెద్దమ్మగారి గదిలోకి ఈవిడ ఎప్పుడు రానేలేదు, రాదు కూడాను. 10 రోజులకోసారి డాక్టర్ బాబు చూడ్డానికి వచ్చినప్పుడు కూడా గడపవతలే నిలబడేది. ఏ రోజు కూడా అత్తయ్య ఎలా ఉన్నారు, తిన్నారా, మందులు వేసుకున్నారా అని అడిగిన పాపాన పోలేదు. ఇంకా అయ్యగారైనా 4 రోజులకోసారి గదిలోకి వచ్చి తల్లిని చూసి వెళ్ళేవారు. ఆవిడకి అవసరమైన మందులు, డైపర్లు ఇచ్చి తనకి ఇచ్చి వెళ్ళేవారు. ఇప్పుడు ఈవిడ జనమంతా తనని మంచి కోడలు, అత్తగారిని ఎంతో ప్రేమగా చూసుకునేది అని అనుకునేలా చెబుతోంది. ఇట్టాగే ఉంటారు కాబోలు గొప్ప గొప్పోళ్ళు అనుకుంది మనసులో. పెద్దమ్మగారి అంతిమయాత్ర మొదలయ్యింది. వచ్చిన వారందరూ నెమ్మదిగా బయలుదేరారు. మునెమ్మకు ఆ ఇంటితో బంధం తీరిపోయింది. ఇటువంటి సమయంలో తనకు రావలసిన జీతం గురించి భువనేశ్వరిని అడగలేకపోయింది. ఇంతలో భువనేశ్వరి మునెమ్మని పిలిచి,
పెద్దమ్మగారి గది శుభ్రం చేయమని చెప్పింది. ఆవిడ వాడిన వస్తువులు బట్టలు అన్నీ తీసి బయట పారేయమని చెప్పింది. ఆ మాటకి మునెమ్మ ఒక్కసారిగా గుండె కలుక్కుమంది. అదేంటమ్మా అని అడిగింది. చచ్చిపోయిన వాళ్ళ వస్తువులు బట్టలు వాడకూడదు, అందుకే బయట పారేయ్ అంది భువనేశ్వరి. అయ్యో, ఆ రోజాయి ఉంచవే భువన, విక్కీ అమెరికా నుంచి తెచ్చాడు, చాలా ఖరీదు కూడా అయి ఉంటుంది, బరువుగా ఉందని మీ అత్తగారు కప్పుకొనేలేదు, అది నేను తీసుకుంటానే. పోయినప్పుడు ఆవిడ ఒంటి మీద ఉన్నవి ఆ పడుకున్న మంచం తీసేస్తే చాలు అంది భువనేశ్వరి తల్లి మంగమ్మ. చీచి, అది నీకెందుకమ్మా, విక్కీకి చెప్పి అంతకన్నా మంచిది నీకు అమెరికా నుంచి తెప్పిస్తాలే. మునెమ్మ, ఆ గది మొత్తం డెట్టాలు వేసి శుభ్రం చెయ్యి అంటూ ఆర్డర్ వేసింది భువనేశ్వరి. మునెమ్మకి ఆ రోజాయి మీద ఆశ కలిగింది. చేతులు నలుపుకుంటూ అమ్మగారు అని పిలిచింది. ఏంటే, నీ జీతం కోసమేగా, ఇస్తాలే. ఈ రోజుతో ఈ నెల 20 రోజుల పనే చేశావు, అంతవరకే ఇస్తాను, ఇంకొక రూపాయి కూడా ఎక్కువ ఇయ్యను అంది భువనేశ్వరి. అది కాదమ్మా, మరే మీరేం అనుకోకపోతే పెద్దమ్మగారి గుర్తుగా ఆ రోజాయి నాకు ఇయ్యండమ్మా నసుకుతూ అంది. అదా, చచ్చిన వాళ్ళు వాడినవి తీసుకోవడం నీకు సరేనంటే తీసుకో, అయితే నీ జీతంలో 500 తగ్గించిస్తాను, ఆ రోజాయి చాలా ఖరీదైంది, అమెరికా నుంచి తెచ్చాడు మా అబ్బాయి అంది భువనేశ్వరి. బయట పారేయడానికి సిద్ధమైన ఆవిడ తాను కావాలి అని అడిగేసరికి ఆ రోజాయికి ధర కట్టి తనని తీసుకోమనడం చాలా హేయం అనిపించింది మునెమ్మకి. మానవత్వం లేని మనిషి అనుకుంది. చలిలో వణికిపోయే ముసల్ది తన అత్త గుర్తుకు వచ్చింది. పెద్దమ్మగారి రోజాయి తీసుకెళ్ళి అత్తకు కప్పితే చలిబాధ నుంచి బయటపడుతుంది అనుకుంటూ, సరే అమ్మా మీ ఇష్టం, మరి తీసుకువెళ్తాను అంది. అప్పుడే పెడతానంటావేంటి, ఈరోజు మీ పెద్దమ్మగారికి చెయ్యాల్సిన డ్యూటీ బదులు ఈ గదితో పాటుగా బయట ఆవిడను పడుకోబెట్టిన ప్లేసు మొత్తం శుభ్రం చెయ్యి, మేము స్నానాలు చేసి తిండి తినాలి, ఇంట్లో శవం ఉందని పొద్దునుంచి పొయ్యి ముట్టించనే లేదు అంటూ వెళ్ళిపోయింది. హోటల్ నుంచి తెప్పించుకున్న టిఫిన్ పొట్లాల తాలూకు కాగితాలు కవర్లు వెనక పెరట్లో గాలికి ఎగురుతూ మునెమ్మను చూసి నవ్వాయి. నిట్టూరుస్తూ చీపురు అందుకుంది మునెమ్మ. రోజు కంటే కూడా ఆలస్యమైంది. పెద్దమ్మగారు పడుకున్న మంచం, పరుపు, ఆవిడ నైటీలు, చీరలు, మిగతా వస్తువులన్నీ రోడ్డు పక్కన పెట్టి వస్తుంటే మునెమ్మకు దుఃఖం ఆగలేదు. ఏమిటో, అప్పటిదాకా జీవం ఉన్న మనిషికే ప్రాణం పోగానే బయటకు తీసుకుపోయారు, ఇక ఈ ప్రాణం లేని వస్తువులకు మాత్రం ఇంట్లో చోటెక్కడిది అనుకుంది. ఆ ఇంట్లో పెద్దమ్మగారి లేని లోటును నిజంగా అనుభూతి చెందినది మునెమ్మ ఒక్కతే. ఆమెకి మర్నాటి నుంచి ఆ ఇంటితోనే అవసరం లేదు. పనంతా అయ్యేసరికి రాత్రి 8 అయింది. తగ్గించుకోవలసినవి రోజాయికి లెక్క కట్టిన 500 కట్ చేసి మిగతా డబ్బు మునెమ్మ చేతిలో పెట్టింది భువనేశ్వరి. ఆవిడ ఎంత ఇచ్చిందో కూడా లెక్క చేసుకోకుండా ఆ రోజాయి ఉన్న కవరని గుండెలకు అదుముకుని ఇంటివైపు వెనక్కి చూస్తూ తన ఇంటికి బయలుదేరింది మునెమ్మ. చలిగాలి రివ్వున కొడుతోంది. మునెమ్మ వణుకుతోంది, కానీ చలికి మాత్రం కాదు, పెద్దమ్మగారిని తలుచుకుని వణుకుతోంది. ఎంతో డబ్బు ఉండి అందరూ ఉండి కూడా చివరి రోజుల్లో ఎవరూ పట్టించుకోని పరిస్థితిలో పోయిన పెద్దమ్మగారి లాంటి దుస్థితి తలుచుకుని దుఃఖంతో వణకసాగింది. ఎంత ఆవేదనతో ఆ ప్రాణం పోయిందో కదా పాపం అని అనుకుంది. దారిలో శివాలయం ముందు అడుకునే వారిని చూసి ఆగింది. దిక్కు ముక్కు లేని వృద్ధులు, బాబు, అమ్మా, ధర్మం చేయండమ్మా, అన్నం తిని 3 రోజులైంది అని ఆర్తిగా అడుక్కోవడం చూసింది. అక్కడే ఓ పక్కన ఇడ్లీ బండి కనిపించింది. వెంటనే చేతిలో ఉన్న జీతం డబ్బులతో అందరికీ కడుపు నిండా ఇడ్లీలు పెట్టించింది. ఉన్న పని పోయింది, ఈ నెల ఎలా గడపాలి అనే ఆలోచన కూడా రాలేదు మునెమ్మకు. వీళ్ళందరి ఆకలి తీర్చిన పెద్దమ్మగారికి ఉత్తమ గతులు కల్పించమని ఆ శివయ్యకు దండం పెట్టుకుంది. ఇంటికి చేరిన మునెమ్మ ఎప్పటిలాగే చలికి వణుకుతున్న అత్త శరీరం మీద తన చేతిలోని రోజాయిని తీసి మృదువుగా కప్పింది. ఆ ప్రేమపూరితమైన స్పర్శకి, ఆ రోజాయి తాలూకు వెచ్చదనానికి ముసల్ది బోసినొటితోనే చిరునవ్వు నవ్వింది. సమాప్తం.